స్టూడెంట్స్, ఈరోజు మనం సమవిభజన లేదా మైటాసిస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సమవిభజన ఎలా జరుగుతుంది, అందులో ఉంటే దశలు ఏమిటి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సమవిభజన అనేది ముఖ్యంగా జీవుల యొక్క పెరుగుదలకి సహాయపడుతుంది. జీవి యొక్క శరీరంలో పెరుగుదల జరగాలంటే కణాల సంఖ్య పెరగాలి. అది ఈ సమవిభజన ద్వారా జరుగుతుంది అన్నమాట. ఒక సమవిభజన ద్వారా ఒక కణం నుంచి రెండు కణాలు ఏర్పడితే ఆ రెండు కణాలు కూడా అన్ని విధాలుగా తల్లి కణాన్ని పోలి ఉంటాయి. అంటే తల్లి కణంలో ఏదైతే జన్యు పదార్థం ఉండిందో అదే జన్యు పదార్థం ఈ రెండు పిల్ల కణాలకు కూడా వస్తుందన్నమాట. ఈ సమవిభజనని శారీరక కణ విభజన అని కూడా అంటారు. ఎందుకంటే శరీరం యొక్క పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని శారీరక కణ విభజన లేదా సొమాటిక్ సెల్ డివిజన్ అని కూడా అంటారు. అయితే ఒక కణం విభజన చెంది రెండు పిల్ల కణాలు ఏర్పడినాయి అనుకోండి, అవి మళ్ళీ వెంటనే విభజన చెందవు, కొంత వ్యవధి తీసుకుంటాయి, కొంత గ్యాప్ తీసుకుంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే అంతర్దశ అంటారు అనమాట. అంటే రెండు విభజనలకి మధ్యలో ఉండే ఆ వ్యవధిని అంతర్దశ అంటారు అనమాట. కాబట్టి ఈ కణ చక్రములో రెండు దశలు ఉంటాయి అన్నమాట. అంతర్దశ అంటే విభజనకి మధ్యలో ఉండేటువంటి టైం అన్నమాట, మధ్యలో ఉండేటువంటి ఆ వ్యవధి. ఈ విభజన దశ అంటే ఆ విభజన జరుగుతున్నటువంటి వ్యవధి అన్నమాట. కాబట్టి ఈ సెల్ సైకిల్లో మనకి రెండు దశలు ఉంటాయి, ఇంటర్ఫేజ్, మైటాటిక్ ఫేజ్. ఇంటర్ఫేజ్ అంటేనేమో విభజనకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, విరామం. మైటాటిక్ ఫేజ్ అంటేనేమో యాక్చువల్గా ఆ కణ విభజన. ఈ ఇంటర్ఫేజ్లో మళ్ళీ మూడు ఉపదశలు ఉన్నాయి. ఏవేంటంటే G1 ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్ అనమాట, ఫస్ట్ గ్యాప్. నెక్స్ట్ ఎస్ ఫేజ్. ఎస్ అంటే సింథసిస్. ఇందులో ఏం జరుగుతుందంటే DNA ప్రతికృతి చెందుతుంది. ఇప్పుడు ఒక కణం నుంచి రెండు కణాలు ఏర్పడాలంటే ఆ రెండు కణాల్లో కూడా సమానంగా మరి DNA ప్రతికృతి చెంది దీనికి ఒక కాపీ వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే DNA ప్రతికృతి చెందాలి. అది ఈ దశలో జరుగుతుంది అన్నమాట, ఈ ఎస్ దశలో. DNA సంశ్లేషణ జరుగుతుంది, DNA సింథసిస్ అంటే దీన్ని ఎస్ అనమాట. ఎస్ అంటే సింథసిస్ లేదా సంశ్లేషణ. నెక్స్ట్ G2 ఫేజ్. G2 అంటే గ్యాప్ 2 అనమాట. ఈ మూడు కూడా ఇంటర్ఫేజ్లు ఉపదశలు అంటే అంతర్దశలోని ఉపదశలు అన్నమాట. దీని తర్వాత యాక్చువల్గా విభజన జరిగిద్దని మనం మైటాటిక్ ఫేజ్ అంటాం, లేదంటే విభజన దశ అంటాం. దీంట్లో కూడా రెండు ఉపదశలు ఉన్నాయి. ముందేమవుతుందంటే కణంలో ఉన్నటువంటి కేంద్రకం విభజన చెందుతుంది. కేంద్రకం విభజన చెంది రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి అన్నమాట. దాన్ని మనం కేంద్రక విభజన లేదా క్యారియోకైనసిస్ అంటాం. కేంద్రకాలు విభజన చెందిన తర్వాత కణద్రవ్యం కూడా విభజన చెందేసి ఒక కణం రెండు కణాలుగా విడిపోతుంది అన్నమాట. దీన్ని కణద్రవ్య విభజన లేదా సైటోకైనసిస్ అంటాం అన్నమాట. ఈ విధంగా ఇంటర్ఫేజ్లో అంటే అంతర్దశలో మూడు ఉపదశలు ఉన్నాయి. G1 ఫేజ్, ఎస్ ఫేజ్, G2 ఫేజ్. ఇందులో ఈ ఎస్ ఫేజ్లోనే DNA సంశ్లేషణ జరుగుతుంది, DNA రిప్లికేషన్ జరుగుతుంది అన్నమాట. ఈ మైటాటిక్ ఫేజ్లో అంటే విభజన దశలో రెండు దశలు ఉంటాయి ప్రధానంగా. ముందు కేంద్రక విభజన జరుగుతుంది, దీన్ని క్యారియోకైనసిస్ అంటాం. తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది, దీన్ని సైటోకైనసిస్ అంటాం అన్నమాట. చూడండి,
ఎం అంటేనేమో మైటసిస్ కణ విభజన, సెల్ డివిజన్. దాని తర్వాత G1 వస్తుంది, అంటే గ్యాప్ 1 అనమాట. తర్వాత ఎస్లోనే ఏమవుతుంది, DNA సింథసిస్ జరుగుతుంది. మళ్ళీ G2, ఈ G1 S G2 ఈ మూడింటిని కలిపి అంతర్దశ అంటాం. ఈ M అనేది ఏంటంటే మైటసిస్. తింటూ మళ్ళీ 2 దశలు ఉంటాయి కదా, క్యారియోకైనసిస్, సైటోకైనసిస్. క్యారియోకైనసిస్ అంటే కేంద్రక విభజన, సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన. అయితే సాధారణంగా ఏంటంటే ఎం ఫేజ్ తక్కువ సమయంలో వేగంగా అయిపోతుంది. ఈ ఇంటర్ఫేజ్ అంటే అంతర్దశ అంటే G1 S G2 ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. ఉదాహరణకి విసియోఫాబా అనేటువంటి మొక్క వేరులోని ఈ మైటాసిస్ అనేది 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. కేంద్రక విభజన, కణద్రవ్య విభజన మొత్తం అంతా కూడా 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఎం. కానీ ఈ G1 12 అవర్స్ తీసుకుంటుంది, S 6 అవర్స్ తీసుకుంటుంది, G2 ఇంకొక 12 అవర్స్ తీసుకుంటుంది. ఈ విధంగా ఈ అంతర్దశ అనేది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ఎం దశ అనేది వేగంగా జరిగిపోతుంది అన్నమాట. ఈ G1లో అంటే ఫస్ట్ గ్యాప్ పీరియడ్లో క్రోమోజోములు సన్నటి దారపు పోగులాగా కనిపిస్తాయి, దాన్ని క్రోమాటిన్ అంటాం. RNA, tRNA, ప్రోటీన్ సంశ్లేషణ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కణము పరిమాణాలు పెరుగుతుంది. ఎస్ దశలోని సంశ్లేషణ, DNA సంశ్లేషణ జరుగుతుంది, DNA రెట్టింపు అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి క్రోమోజోమ్లో కూడా 2 క్రోమాటిడ్లు ఉంటాయి. ఈ ఎస్ దశలోని ప్రతి క్రోమోజోమ్లో కూడా 2 క్రోమాటిడ్లు ఏర్పడతాయి. అంటే మామూలు క్రోమోజోమ్లో ఒక DNA అణువు ఉండాలి, కానీ ఈ ఎస్ దశ తర్వాత ఏమవుతుందంటే ప్రతి క్రోమోజోమ్లో కూడా 2 DNA అణువులు ఉంటాయి. అంటే క్రోమోజోమ్ డబుల్ అయిపోయింది అనమాట. ప్రతి క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్లు ఉంటాయి, ప్రతి క్రోమాటిడ్లో కూడా ఒక DNA ఉంటుంది అనమాట. ఈ G2 దశ అంటే సెకండ్ గ్యాప్ పీరియడ్లో ఈ ప్రోటీన్ సంశ్లేషణ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కణ ద్రవ్యంలోని కూడా అనేక మార్పులు జరుగుతాయి. కేంద్రకం కూడా కొంచెం పరిమాణంలో రెట్టింపు అవుతుంది అన్నమాట. ఇది అంతర్దశలో ఉండేటువంటి కణం. ఇది ఒక వృక్ష కణం, ఇది కణకవచం, ఇది కణద్రవ్యం, ఇది కేంద్రకం చుట్టూ ఒక 2 త్వచాలు ఉంటాయి. కేంద్రక ద్రవ్యం, ఈ కేంద్రకం లోపల కేంద్రకాంశం కూడా ఉంది. ఇందులో మనకి క్రోమోజోములు కనిపించవు. అంతర్దశలో ఏంటంటే క్రోమోజోములు ఈ సన్నటి దార పోగుల్లాగా ఉంటే దాన్ని మనం క్రోమాటిన్ అని పిలుస్తాం అన్నమాట. ఇది యాక్చువల్ ఫోటోగ్రాఫు. అంతర్దశలో ఉన్నటువంటి కణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదొక కణం అనమాట, కణకవచం. ఇది కేంద్రకం. ఈ కేంద్రకం మధ్యలో ఈ డార్క్గా ఉండేది కేంద్రకాంశం, న్యూక్లియోలస్. న్యూక్లియస్, ఇది న్యూక్లియోలస్. కేంద్రకం, కేంద్రకాంశం. ఇందులోని క్రోమోజోములు బాగా సన్నగా చిక్కుబడిన దారాలాగా ఉన్నాయి. దీన్ని మనం క్రోమాటిన్ అని పిలుస్తాం అన్నమాట. ఇది అంతర్దశలోని కణం ఇలా ఉంటుంది.
ఈ ఆకుపచ్చదేమో అంతర్దశ, G1, S, G2 ఈ 3 కూడా అంతర్దశ కింద వస్తాయి. నెక్స్ట్ ఈ మైటాసిస్ దశలోనే మనకి మళ్ళీ కేంద్రక విభజన ఉంటుంది, కణద్రవ్య విభజన ఉంటుంది. ఇందులో ఈ పింక్ కలర్లో కేంద్రక విభజన కెరియోకైనసిస్, ఎల్లో కలర్లో ఉన్నది ఏంటంటే సైటోకైనసిస్ కణద్రవ్య విభజన. మళ్ళీ ఈ క్యారియోకైనసిస్లో 4 ఉపదేశాలు ఉన్నాయి. కేంద్రక విభజనలో 4 ఉపదేశాలు ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే ప్రోఫేస్ అంటే ప్రథమ దశ, మెటాఫేస్ అంటే మధ్యస్థ దశ, ఎనాఫేస్ అంటే చలన దశ, టీలోఫేస్ అంటే అంతిమ దశ. ఈ విధంగా ఈ మైటాసిస్లోని కేంద్రక విభజన ఉంది, కణద్రవ్య విభజన ఉంది. మళ్ళీ ఈ కేంద్రక విభజనలోని 4 ఉపదేశాలు అన్నమాట. ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. క్యారియోకైనసిస్ అంటే కేంద్రక విభజనలోని 4 ఉపదేశాలు ఇవన్నమాట. ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క ఉపదశ గురించి తెలుసుకుందాం. ఇది ప్రథమ దశలోని కణం అన్నమాట. ప్రథమ దశలో ఏం జరుగుతుందంటే ఈ క్రోమోజోములు కండెన్స్ అవుతాయి, సాంద్రీకరణ చెందుతాయి, మందంగా మారుతాయి అన్నమాట. అందువల్ల క్రోమాటిన్ నుంచి క్రోమోజోములు ఏర్పడిపోతాయి. మాకు సన్నగా దారపోగులు ఉండే వల్ల కొంచెం మందంగా మారుతాయి అన్నమాట. ఇంకా ఈ ప్రథమ దశలో జరిగేది ఏంటంటే కేంద్రకం చుట్టూ ఉండేటువంటి ఆ త్వచం విచ్ఛిన్నం అయిపోతుంది. మరొక మార్పు ఏంటంటే కేంద్రకాంశం కూడా అంతర్ధానం అయిపోతుంది. కేంద్రకాంశం కూడా మాయమైపోతుంది అన్నమాట. ఇవి ఈ ప్రథమ దశలో జరిగేది. క్రోమాటిన్ నుంచి క్రోమోజోములు ఏర్పడటం, కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ఆ త్వచం అంతరించిపోవటం, ఆ కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రకాంశం కూడా అదృశ్యమైపోవటం. ఇవి ఈ ప్రథమ దశలో జరిగేవన్నమాట. ప్రథమ దశలోని అంటే ప్రోఫేజ్లోని కేంద్రకం పరిమాణంలో పెద్దది అవుతుంది. క్రోమాటిన్ నుంచి స్పష్టమైన క్రోమోజోములు మనకి ఏర్పడతాయి. ప్రతి క్రోమోజోమ్లో కూడా 2 క్రోమాటిడ్లు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ అనేటువంటి ఉపదశలోనే క్రోమోజోములో 2 క్రోమాటిడ్లు ఏర్పడిపోయినాయి. దీని యొక్క సంశ్లేషణ ఎస్ దశలోనే జరిగిపోయింది. కాబట్టి ఆల్రెడీ ప్రథమ దశలోనే ప్రతి క్రోమోజోమ్లో కూడా 2 క్రోమాటిడ్లు ఉంటాయి. ఆ కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ఆచ్ఛాదన నశించిపోతుంది, కేంద్రకాంశం కూడా నశించిపోతుంది అన్నమాట. ఇది ఈ ప్రథమ దశలో జరిగేటటువంటి విషయాలు. ఇది ప్రథమ దశలో ఉన్నటువంటి వృక్ష కణాల యొక్క ఫోటోలు చూడండి. ఇది ఈ కణంలో ఇది ప్రథమ దశ. అంటే మనకి క్రోమోజోములు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇందులో కూడా చూడండి, ఇది ప్రథమ దశ అన్నమాట. ఈ క్రోమోజోములు మనకి మందంగా మారి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కేంద్రకం, దీంట్లోనే మనకి ఈ మందమైన క్రోమోజోములు కనిపిస్తుంది. సాధారణంగా ఏంటంటే ఈ సమయ విభజనని అధ్యయనం చేయడానికి ఉల్లి వేరు కొనలని తీసుకొని మనం అధ్యయనం చేయొచ్చు. ఆ ఉల్లి వేరు కొనల్ని ఎసిటోకారమైనటువంటి వర్ణద్రవ్యంతో మనం స్లైడ్ తయారు చేసినట్టయితే ఆ ఎసిటోకారమైన వల్ల క్రోమోజోములు చాలా డార్క్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. ఇవి కూడా విభజన చెందుతున్నటువంటి కణాలు. ఇందులో ఇది ప్రథమ దశ, మిగతావేమో అంతర్దశ. ఇందులో మొత్తం ఇందులో క్రోమోజోములు కనిపిస్తున్నాయి మనకి. ఇందులో క్రోమోజోములా కనిపించట్లేదు, మొత్తం సన్నటి దారంలాగా ఉండేసి చిక్కుబడిన దారంలాగా ఉంది. ఇది కూడా అలానే ఉంది.
ఇది కూడా అలానే ఉంది. ఇందులోనే మన క్రోమోజోమ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రథమ దశ, ఇది అంతర్దశ అన్నమాట. ప్రథమ దశ తర్వాత నెక్స్ట్ వచ్చే దశ ఏంటంటే మెటాఫేజ్ లేదా మధ్యస్థ దశ. ఈ మధ్యస్థ దశలో చూడండి, ఆల్రెడీ ప్రథమ దశ చివరిలోనే కేంద్రకాంశం అంతరించిపోయింది, కేంద్రకం చుట్టూ ఉండే దశ కూడా అంతరించిపోయి ఈ మధ్యస్థ దశలోని కండి పరికరం ఏర్పడుతుంది, స్పిండిల్ apparatus అన్నమాట. ఇది ఇలా కండి ఆకారంలో ఉంది, అందుకనే దీన్ని కండి పరికరం అంటాం అన్నమాట. స్పిండిల్ షేప్లో ఉంది కదా. ఏంటి దేంతో తయారైందంటే ఇది మైక్రోట్యూబ్యూల్స్తో తయారైంది, సూక్ష్మ నాళికలతో ఇది తయారైంది అనమాట. అవి దేంతో తయారైందంటే ఒక రకమైన ప్రోటీన్తో ఇవి తయారవుతాయి. ఇది ఒక ప్రోటీన్తో తయారైంది. ఈ ధ్రువం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ ధ్రువం వరకు కొన్ని మైక్రోట్యూబ్యూల్స్ వ్యాపించి ఉంటాయి. కొన్ని స్పిండిల్ ఫైబర్స్ ఏమవుతాయంటే ఈ ధ్రువం దగ్గర స్టార్ట్ అయ్యి క్రోమోజోమ్కి అతుక్కుంటాయి. దీని దగ్గర స్టార్ట్ అయ్యి క్రోమోజోమ్కి వచ్చి అతుక్కుంటాయి అనమాట. క్రోమోజోమ్ మధ్య భాగంలోనే సెంట్రోమియర్ ఉంటుంది కదా, ఆ సెంట్రోమియర్ దగ్గర కైనెటోకోర్ అని చెప్పి ప్రోటీన్స్ ఉండేసి వాటికి ఈ కండెపోగులు అతుక్కుంటాయి అన్నమాట. ఈ మధ్యస్థ దశలోని క్రోమోజోములు బాగా మందంగా మారి ఉంటాయి, బాగా మందంగా ఉండేసి చాలా స్పష్టంగా క్రోమోజోములు కనిపిస్తుంది. అందుకని క్రోమోజోముల యొక్క బాహ్య స్వరూపం గురించి తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక జీవులని క్రోమోజోముల యొక్క బాహ్య స్వరూపం గురించి తెలుసుకోవాలంటే, క్యారియోటైప్ గురించి తెలుసుకోవాలంటే ఎన్ని క్రోమోజోములు ఉన్నాయి, ఆ క్రోమోజోముల యొక్క ఆకృతి ఏ విధంగా ఉంది, సెంట్రోమియర్ యొక్క స్థానం ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మధ్యస్థ దశ చాలా అనుకూలంగా ఉంటుంది. క్రోమోజోములు అత్యంత స్పష్టంగా కనిపించేటటువంటి దశ మధ్యస్థ దశ. ఇది ఈ మెటాఫేజ్లో జరిగేటువంటి విషయాలు ఏంటంటే క్రోమోజోములు కణం యొక్క మధ్య భాగానికి వచ్చేస్తాయి. అలాగే భూమి సెంటర్లో ఒక ఊహారేఖ గీసుకొని భూమి మధ్య రేఖ అంటాం, అలాగే కణం మధ్యలో ఒక మనం ఊహారేఖ గీసుకొని దాన్ని కణ మధ్య రేఖ అనవచ్చు అనమాట. అలాంటి ఆ కణ మధ్య భాగానికి క్రోమోజోములు వచ్చి అమరి ఉంటాయి. ఈ క్రోమోజోములన్నీ ఒక వరుసగా అమరు ఉంటాయి ఆ కణ మధ్య రేఖ దగ్గర. దాన్ని ఏంటంటే ఈక్విటోరియల్ ప్లేట్ లేదా మెటాఫేజ్ ప్లేట్ అని పిలుస్తారు అన్నమాట. మధ్యరేఖీయ ఫలకం లేదా మధ్యస్థ దశ ఫలకం అంటారు అన్నమాట. ఈ క్రోమోజోములు బాగా మందంగా ఉంటాయి. ఇంకా కండె పరికరం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మధ్యస్థ దశలో మనకి కండె పరికరం ఈ కండె తంతువులతోనే ఏర్పడి ఉంటుంది కదా, ఇది మనకి మధ్యస్థ దశలో చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మధ్యస్థ దశలోని కణాల యొక్క ఫోటో. ఇది కణం కదా, ఈ కేంద్రకం చుట్టూ త్వచం లేదు, కేంద్రకాంశం లేదు. క్రోమోజోమ్ చూడండి ప్రథమ దశలో కంటే ఇందులో చూడండి ఎంత చిక్కగా కనిపిస్తున్నాయో. ఈ క్రోమోజోమ్లు కూడా ఒక లైన్ మీద ఉన్నాయి, దీంట్లో కూడా క్రోమోజోమ్లు కూడా ఒక లైన్ మీదకి వచ్చింది అనమాట. ముఖ్యంగా సెంట్రోమియర్లు ఒకే రేఖ మీద అమరు ఉంటాయి అన్నమాట. సో ఇది మధ్యస్థ దశ. మధ్యస్థ దశ తర్వాత నెక్స్ట్ ఏంటంటే చలన దశ లేదా ఎనాఫేజ్. దీంట్లో ఏంటంటే చలనం అంటే ఏదో కదులుతుంది. ఏది కదులుతుంది? క్రోమోజోములు కదులుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతాయి? ఈ కణ యొక్క మధ్య భాగం నుంచి ఈ ధ్రువాల వైపు కదులుతాయి అన్నమాట. ఎందుకని అవి కదులుతాయి? ఎందుకని కదులుతాయి అంటే ఈ క్రోమోజోములకి ఈ కండె పోగులు అతుకొని ఉన్నాయి కదా, స్పిండిల్ ఫైబర్స్. ఈ కండె పోగులు ఏమవుతాయంటే సంకోచిస్తాయి. సంకోచించడం వల్ల అవి క్రోమోజోముని అటు పక్కకి లాగుతాయి, ఇటు పక్కకి లాగుతాయి. ఈ చలన దశలో ఏమవుతుందంటే ప్రతి క్రోమోజోమ్ కూడా రెండు పిల్ల క్రోమోజోములకి విడిపోతుంది. విడిపి ఒక ధ్రువానికి ఇంకోటి మరొక ధ్రువానికి వెళ్తుంది అన్నమాట. అంటే ప్రతి క్రోమోజోమ్లో కూడా ఒక సెంట్రోమియర్ ఉంటుంది కదా, ఆ సెంట్రోమియర్కి అతుక్కొని రెండు క్రోమాటిడ్లు ఉంటాయి కదా, ఆ సెంట్రోమియర్ చీలిపోతుంది. చీలిపోయి
ఒక క్రోమాటిడ్ ఒక క్రోమోజోమ్గా మారుతుంది, ఇంకొక క్రోమాటిడ్ ఇంకొక పిల్ల క్రోమోజోమ్గా మారుతుంది అనమాట. ఇలాగ ప్రతి క్రోమోజోమ్ కూడా 2 పిల్ల క్రోమోజోమ్లుగా విడిపోతుంది ఈ చలన దశలో. విడిపోయి ఒక క్రోమోజోమ్ సెట్టు ఆ ధ్రువానికి వెళ్తుంది, ఇంకో క్రోమోజోమ్ సెట్టు ఈ ధ్రువానికి కదులుతుంది అనమాట. ఇంకా దీన్ని చలన దశ అంటాం అనమాట. ఈ చలన దశలో ఏం జరుగుతుంది, ప్రతి క్రోమోజోమ్లోని సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయి ప్రతి క్రోమోజోమ్ కూడా 2 పిల్ల క్రోమోజోమ్లుగా విడిపోతుంది. ఈ పిల్ల క్రోమోజోమ్లు ఏమవుతాయంటే ధ్రువాల వైపుకి చెలిస్తాయి అన్నమాట, ధ్రువాల వైపుకి కదులుతాయి అన్నమాట. నిజంగా ధ్రువాల వైపుకి కదిలేటప్పుడు క్రోమోజోమ్లు వి షేప్లో కానీ, జే షేప్లో కానీ, ఎల్ షేప్లో కానీ ఇలా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ యొక్క స్థానం ఆధారంగా. ఇది ఒక ఫోటో. దీంట్లో మనం స్పష్టంగా చూడొచ్చు అనాఫేజ్లో అంటే చలన దశలో ఉన్నటువంటి ఒక కణం ఈ విధంగా కనిపిస్తే చలన దశలో మనకి క్రోమోజోములు. ఈ క్రోమోజోములు అటువైపు వెళ్ళిపోతున్నాయి, ఈ క్రోమోజోములు ఇటువైపుకి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మరొక ఫోటో. దీంట్లో కూడా మనం ఈ చలన దశలో ఉన్నటువంటి క్రోమోజోములు చూడొచ్చు. ఇది యొక్క క్రోమోజోములు గుంపు, ఇది ఒక క్రోమోజోముల సమూహం. ఇది ఇటువైపు వెళ్తే ఇది ఇటువైపు వెళ్తూ ఉంది. చలన దశ తర్వాత నెక్స్ట్ వచ్చే దశ ఏంటంటే అంతిమ దశ లేదా టీలోఫేజ్. అంటే మొత్తం మనకి ఈ కేంద్రక విభజనలో 4 ఉపదశలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. ప్రథమ దశలో ఏం జరిగింది, ఆ కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి త్వచం అంతరించిపోయింది, కేంద్రకం ఉన్నటువంటి కేంద్రకాంశం అంతరించిపోయింది. క్రోమాటిన్ నుంచి క్రోమోజోములు ఏర్పడ్డాయి. అంటే క్రోమోజోములు సన్నగా ఉండే వల్ల మందంగా మారినాయి అనమాట. ఈ అంతిమ దశలోని ప్రథమ దశకి రివర్స్లో జరుగుతుంది. ఏమవుతుందంటే ఈ ఎనాఫేజ్లో అంటే చలన దశలోని క్రోమోజోములు 2 ధ్రువాల వైపుకి వెళ్ళినాయి కదా, వెళ్ళిన తర్వాత ఆ క్రోమోజోములు మళ్ళీ సన్నగా మారిపోతాయి. నెక్స్ట్ ఆ క్రోమోజోముల చుట్టూ కొత్త కేంద్రక త్వచం ఏర్పడుతుంది. అలాగే కొత్త కేంద్రకాంశాలు కూడా ఏర్పడతాయి. అంటే ఈ టీలోఫేజ్ అంతిమ దశ అనేది ప్రథమ దశకి ఆపోజిట్ అన్నమాట. టీలోఫేజ్ అయితే అంతిమ దశలో ఏం జరుగుతుంది, 2 పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. ఆ స్పిండిల్ ఆపరేటస్ అంటే కండి పరికరం ఉంటుంది కదా, అది డిసేపర్ అయిపోతుంది, అది అదృశ్యం అయిపోతుంది. మనకి మధ్యస్థ దశలోని చలన దశలోని కండి పరికరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. కానీ ఒకసారి చలన దశ పూర్తయిన తర్వాత క్రోమోజోములు విడిపోయి ఒక సెట్ ఒకవైపు ఇంకో సెట్ ఇంకొక వెళ్ళిన తర్వాత ఇంకా కండి పరికరంతో పని లేదు. ఆ క్రోమోజోముల్ని విడదీయడానికి ఆ కండి పరికరం అవసరం. కాబట్టి ఇంకా అంతే దశలో కండి పరికరం క్షీణించిపోతుంది. కొత్తగా కేంద్రక చుట్టూ త్వచాలు ఏర్పడతాయి, అలాగే కేంద్రకాంశాలు కూడా ఏర్పడతాయి. క్రోమోజోములు మళ్ళీ లూజ్గా క్రోమాటిన్గా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఈ అంతిమ దశలు అనేది ప్రథమ దశకి ఆపోజిట్గా వ్యతిరేకంగా జరుగుతాయి అన్నమాట. చూడండి ఈ ఫోటోలోని అంతిమ దశ టీలోఫేజ్ చూడొచ్చు మనం. ఇక్కడ ఒక కేంద్రకం ఏర్పడుతూ ఉంది, ఇక్కడ ఒక కొత్త కేంద్రకం ఏర్పడుతూ ఉంది. ఇది కూడా ఒక టీలోఫేజ్ అంతిమ దశ. ఇక్కడ ఒక కేంద్రకం ఏర్పడుతుంది, ఇక్కడ ఒక కేంద్రకం ఏర్పడుతుంది. దీంతో అంతిమ దశతోని కేంద్రక విభజన పూర్తయిపోయింది. కేంద్రక విభజనలోని మనకి 4 ఉపదశలు: ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్.
ఈ 4 ఉపదేశాలు అయిపోయినాయి అంటే కేంద్రక విభజన అయిపోయింది. ఒకే కేంద్రకం వల్ల 2 పిల్ల కేంద్రకాలుగా మారింది. ఇప్పుడు ఒకే కణంలో 2 పిల్ల కేంద్రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 పిల్ల కేంద్రకాల మధ్యలో ఒక గోడ కట్టిస్తే కణం 2 కణాలుగా కంప్లీట్ డివైడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన జరగాలి. ఈ కణద్రవ్య విభజనని సైటోకైనసిస్ అని కూడా అంటారు. కణద్రవ్య విభజనలో ఏమవుతుందంటే ఒక ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది ఏర్పడుతుంది. ఆ 2 కేంద్రకాలకి మధ్యలోని ఒక ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది ఏర్పడుతుంది. అది ఎంత ఏర్పడుతుంది? మైక్రోట్యూబ్యూల్స్తో ఏర్పడుతుంది, సూక్ష్మ నాళికలతో ఏర్పడుతుంది. అంటే ఈ కన్య పరికరం దాని పని అయిపోయింది కదా, అప్పుడు ఈ కన్య పరికరంలో ఉన్నటువంటి కన్య పోగులతోనే ఇది ఏర్పడుతుంది అనమాట, ఈ ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది. అయితే ఈ కన్య పోగులతో పాటు ఈ గాలికి సంక్లిష్టం నుంచి కొన్ని కోశాలు కూడా వస్తాయి. వచ్చి అవి కూడా ఆ కన్య పోగులతో పాటు చేరతాయి. చేరి ఒక ఫలకం లాగా ఏర్పడుతుంది. దీన్ని సెల్ ప్లేట్ లేదా కణ ఫలకం అంటున్నాము. ఈ కణ ఫలకం ఈ 2 కేంద్రాలకి మధ్యలో సెంటర్లో ఉంటుంది అనమాట, కణం మధ్యలో. ఇది ఇంకా పెరిగి ఒక గోడలాగా ఏర్పడేసి కణాన్ని 2 కణాలుగా విడదీస్తుంది. తర్వాత కణ కవచాలు ఏర్పడతాయి. ఈ సెల్ ప్లేట్ అనేది, ఈ కణ ఫలకం అనేది మధ్య పటలికగా మారుతుంది, మిడిల్ లెమెల్లాగా మారుతుంది అనమాట. ఈ విధంగా ఈ కణ ద్రవ్య విభజన అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో కొన్ని కణాలు ఉన్నాయి, విభజన చెందిన కణాలు ఉన్నాయి. ఇందులో మనకి ఏ, బి, సి, డి, ఏ, బి, సి, డి, ఈ అని చెప్పేసి మనకి 5 కణాలు మార్క్ చేసి ఉన్నాయి. సో ఈ సి ఇది ఏ దశ, ఈ బి అంది ఇది ఏ దశ, డి ఇది ఏ దశలో ఉంది, ఏ దశ, ఈ ఏ దశ. ఈ దశల్ని మీరు గుర్తుపట్టండి. ఐడెంటిఫై ది స్టేజెస్. ముందు ఈ ఏ చూడండి, ఇది ఏ దశలో ఉంది, ఇది ఏ. దీనిలో కూడా కొన్ని దశలు కనిపిస్తున్నాయి. ఇది అంతర్దశ. చూడండి, ఇందులో మనకి క్రోమోజోములు స్పష్టంగా లేవు, కేంద్రంగా ఉంది. ఇది ప్రథమ దశ. చూడండి, మనకి క్రోమోజోములు కనిపిస్తున్నాయి, కేంద్రకం పెద్దదిగా ఉంది, క్రోమోజోములు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రథమ దశ. ఇది మధ్యస్థ దశ. క్రోమోజోములన్నీ కణ యొక్క మధ్యలో ఉన్నాయి. ఇది మధ్యస్థ దశ, అంటే కన్య పరికరం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇది చలన దశ. క్రోమోజోములు 2 చీలిపోయి ఒకటి ఈ ధ్రువానికి ఒకటి ఈ ధ్రువానికి వెళ్తూ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇది చలన దశ. ఇది అంతిమ దశ. నిజానికి దీని తర్వాత ఈ దశ వచ్చింది, అంతిమ దశ స్టార్టింగ్, ఇది అంతిమ దశ మిడిల్లో ఉంది, ఇది అంతిమ దశ చివరిలో ఉందన్నమాట. ఇంకా ఈ 2 కణాలకి మధ్యలోని ఒక ఈ కణ ఫలకం కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇదేంటంటే కణద్రవ్య విభజన.
సైటోకైనసిస్. మరి ఇది అంతర్దశ, ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ. ఇది చలన దశ నుంచి చలన దశ చివరిలో ఉంది. ఇది అంతిమ దశ, ఇది కూడా అంతిమ దశ. ఇక్కడికి వచ్చేటప్పటికి కణద్రవ్య విభజన. ఈ మైటాసిస్ లేదా సమయ విభజన జీవుల యొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది. అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తికి సమయ విభజన ఉపయోగపడుతుంది. ఈ సమయ విభజన వల్ల ఏర్పడినటువంటి కేంద్రకాలు అన్ని విధాలుగా తల్లి కేంద్రకాన్ని పోలి ఉంటాయి. అలాగే గాయాలు మానడానికి కూడా ఈ సమయ విభజన ఉపయోగపడుతుంది. ఏదైనా గాయమైంది అనుకోండి, మళ్ళీ అక్కడ కొత్తగా చర్మం ఏర్పడి మళ్ళీ గాయం మానుతుంది కదా. సో దాంట్లో కూడా ఈ సమయ విభజన ఉపయోగపడుతుంది. ఇవి సమయ విభజన యొక్క విధులు.